మనకొచ్చేసి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, తెలంగాణ మినిస్టర్ గారు. సో సార్, ఇప్పుడు వచ్చేసి తెలంగాణ డెవలప్మెంట్ గురించి గురించి ఈరోజు వచ్చి ఆటా ప్రోగ్రామ్ని హౌ డూ యూ ఎంజాయ్ సార్? ఈరోజు మన ప్రవాస తెలుగు వాసులందరినీ కూడా కలుసుకునే అవకాశం భాగ్యం చాలా సంతోషకరంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మన దేశ ప్రతిష్టను, మన రాష్ట్ర ప్రతిష్టను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్న అందరు తెలుగువారు, వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిగా ఇక్కడ పాల్గొనడానికి రావటం, మరి ఇక్కడున్న మన సోదరులను సోదరులను కలుసుకొని తిరిగి మేము ఒకటే వారిని కోరుతా ఉన్నాం. మార్పు కావాలని కోరిన ప్రజలందరి ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో అడుగులు మొదలుపెట్టాం. మీరందరూ మాతో పాటు అడుగులు వేస్తూ మార్పులో భాగస్వాములు కావాలని వారందరినీ కూడా ఈ సందర్భంలో కోరుతూ, అదేవిధంగా తిరిగి ఇక్కడ పెద్ద ఎత్తున స్థిరపడ్డ మన తెలుగు వారందరూ కూడా తిరిగి మీ రాష్ట్రానికి, మీ గ్రామానికి, మీ జిల్లాకి గివ్ బ్యాక్ ఇచ్చే విధంగా ఏదో విధంగా ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగా తిరిగి మరి అక్కడ ఆ స్కూల్కో, ఆ హాస్పిటల్కో, ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి దోహదపడే విధంగా కార్యాచరణ తీసుకోవాలని, మరి మీకున్న అనుభవం, నైపుణ్యం ద్వారా కూడా వారు తిరిగి రాష్ట్రానికి మేలు చేసే కార్యాచరణలో పాల్గొనాలని పిలుపునందిస్తాం. అంటే మీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఐటీ అనుకుందామన్నా, సో హౌ డూ యూ వాంట్ టు అట్రాక్ట్ అని? జస్ట్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి మేము ఈరోజు పెద్ద ఎత్తున ఏఐ మీద కేంద్రీకరించి పనిచేయబోతా ఉన్నాం. ఏఐ సిటీని నిర్మించబోతా ఉన్నాం. ఆ ఏఐ సిటీ మొత్తం యావత్ ప్రపంచ దేశాలకి ఒక ఉదాహరణగా నిలబడే విధంగా ఏఐకి సంబంధించిన ఏ అంశమైనా రాబోయే కాలంలో ఏఐ క్యాపిటల్గా హైదరాబాద్, తెలంగాణ ఉండాలనే ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, బిగ్ టీవీ.